తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు సంక్షేమానికి సరికొత్త నిర్వచనం చెప్తూ రాజకీయాల్లో నవశకానికి నాంది పలికిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు, ప్రగతికి పోరాటానికి ఒక సజీవ సాక్ష్యం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాయకుడితో తనకున్న అనుబంధాన్ని శేర్లింగంపల్లి హ్యాట్రిక్ ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ మీడియాతో పంచుకున్నారు. ఆయన స్ఫూర్తి ఆశయాలే తన రాజకీయ ప్రస్థానానికి దిక్సూచి అంటూ ఆయన ప్రవేశపెట్టిన చారిత్రాత్మక సంస్కరణలను గాంధీ అత్యంత భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన వెండితెర ఎలవేలకు నందమూరి తారక రామారావుతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నెమరవేసుకున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయాల్లో తనకు ఓనమాలు నేర్పిన ఆదర్శమూర్తి ఆయనేనని, ఆయన ఆశయాలు విలువలే పునాదిగా నేడు శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో అగ్రగామిగా నిలుపుతున్నట్టు తెలిపారు. ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి నేడు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజాసేవలో ఉన్నారంటే దానికి ఎన్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తి, ఆయనతో సాగిన మధుర క్షణాలే కారణమని వెల్లడించారు. రాముడు కృష్ణుడు అంటే ఇలాగే ఉంటారనేలా కోట్లాది మంది హృదయాల్లో ముద్ర వేసుకునే ఎన్టీఆర్ రూపం అజరామని కొనియాడారు. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా రాజకీయాల్లో ప్రవేశించి నిఖార్సైన పేదల పక్షపాతిగా నిలిచారని స్పష్టం చేశారు. పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా ₹2కి కిలో బియ్యం వంటి బృహత్తర సామాజిక పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నతులని శ్లాఘించారు. పరిపాలన వికేంద్రీకరణకు అద్దం పడుతూ బ్రిటిష్ కాలం నాటి పాత తాలూకా వ్యవస్థను ధైర్యంగా రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత మహానాయకుడిదేనని గుర్తు చేశారు. దీంతో పాటుగా సమాజంలో సగభాగమైన మహిళల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహాపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆడపిల్లలకు సైతం వారసత్వ ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు. ఈ విప్లవాత్మక సంస్కరణల ద్వారా ప్రభుత్వ సేవలను నేరుగా గ్రామీణ ప్రజల చెంతకు చేర్చి దేశవ్యాప్తంగా భారీ రాజకీయ సామాజిక మార్పులకు నాంది పలికారని విశ్లేషించారు. ఎన్టీఆర్ ఆశయాల వెలువల్లో ప్రభావితమైన రాజకీయాల్లోకి వచ్చిన లక్షలాది మంది యువకుల్లో తాను ముందు వరుసలో ఉంటానని అరికెపూడి గాంధీ సగర్వంగా ప్రకటించారు. ఆ మహానుభావుని పలు దఫాలుగా ప్రత్యక్షంగా కలుసుకునే అరుదైన అదృష్టం తనకు దక్కిందని, ఆ తీపి గుర్తులు తన జీవితాంతం నిలిచిపోతాయని భావోద్వేగానికి లోనయ్యారు. అసలైన ప్రజానాయకుడు ప్రజల మధ్య ఎలా ఉండాలి, వారి సమస్యను ఎలా పరిష్కరించాలనే అత్యున్నత విలువలను ఎన్టీఆర్ను చూస్తే నేర్చుకున్నట్టు చెప్పారు. ఆ మహానాయకుడు నేడన రాజకీయ పాఠాలు నేర్చుకోవడం, ఆయన అడుగుజాడలో నడవడం తన జీవితానికి దక్కిన అత్యంత అద్భుత వరంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ఆఖరి వ్యక్తి ఉన్నంత వరకు ఎన్టీఆర్ కీర్తి, ఆయన ప్రతిష్ట అజరామరంగా వెలుగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. నాడు యువతలో ఆయన నింపిన చైతన్యం, నేర్పిన రాజకీయ విలువలను నేటికి తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు చెప్పారు. ఆయన ఆశయాల బలమే శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాలను నడిపించేందుకు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసేందుకు తనకు కొండంత అండగా నిలుస్తుందని వివరించారు. ఎన్టీఆర్ జయంతి వేళ ఆయన చూపిన ప్రజా సంక్షేమ బాటలోని పయనిస్తూ నియోజకవర్గ సమగ్ర ప్రగతికి పునరంకితమవుతామని ఉద్ఘాటించారు. మహానటుడు, మహానాయకుడు, ప్రపంచ దేశాల్లో ఆదర్శవంతుడిగా నందమూరి తారక రామారావు గారి 103వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలుగు రాష్ట్రాలకి, ప్రపంచానికి నటుడు, గొప్ప నటుడుగా, భగవంతుని అన్ని రూపాలలో మెప్పించినటువంటి మహానటుడిగా, రాజకీయ రంగంలో సంచలనాలు సృష్టించి అనతి తక్కువ కాలంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే రాష్ట్ర ముఖ్యమంత్రిగా గొప్ప గొప్ప పథకాలు, పేదవాడి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూయించి ఆయన పడినటువంటి కష్టాలు, నష్టాలు, ఎదుగుదల, భవిష్యత్తు, రాష్ట్ర, దేశ, ప్రపంచ రాజకీయాలని అన్నిటినీ కూడా 60 సంవత్సరాలు చూసి, సినిమా రంగంలో ఉండి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనే ఒక ₹2 కిలో బియ్యాన్ని ప్రత్యక్షంగా ప్రపంచానికి ఇంట్రడక్షన్ చేసిన మహానాయకుడు. అదే కాకుండా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, స్వశక్తితో ఎదగాల అనే ఉద్దేశంతో వారికి ఆస్తి హక్కును కూడా కల్పించి రాజకీయ రంగంలో క్రమశిక్షణ, శిక్షణ తరగతులు, నడవడిక, విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి గురుకుల పాఠశాలల్లో ప్రత్యేక అధికారుల పాలన పెట్టి గురుకుల పాఠశాల